హే హలో వాట్సాప్ పీపుల్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. సో ఇవాళ మళ్ళీ ఛాన్స్ దొరికింది వీడియో పెట్టడానికి. సో ఈ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. షేర్ మీ ఇష్టం, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. లాస్ట్ వీడియో అయితే 1000 వ్యూస్ వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియో కూడా అట్లీస్ట్ ఒక 500 వ్యూస్ దాటితే ఐ విల్ బీ హ్యాపీ. అండ్ అదే ఇవాళ అయితే హాలిడే మాకు ఆఫీస్. ఇవాళ మండే. నేను యాక్చువల్గా ఇవాళ వీడియో పెట్టాల్సి ఉండే, కానీ పెట్టలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఏమీ కంటెంట్ లేదు. ఈ ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఈ ఎండల్లో తిరగడానికే నాకు అయిపోతుంది ప్రాబ్లం అంతా. యాక్చువల్గా ఇవాళ ఒక రైడ్ చేద్దాం అనుకున్నాం, కానీ అందరూ వర్క్ బిజీలో ఉండడం వల్ల రైడ్ అయితే అవ్వలేదు. ఇవాళ అయితే సరదాగా మా ఫ్రెండ్స్ అందరం కలిపి గో కార్టింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. గండిపేట చెరువు దగ్గర ఓకాస్ గో కార్టింగ్ అని ఉంది. సో అక్కడికి వెళ్తాము, అలా ఫన్ చేసుకొని వెనక్కి వచ్చేస్తాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock. సో ఇప్పుడు మనం గో కార్టింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. మా ఆఫీస్ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, సో వాళ్ళతో వెళ్తున్నాము. యాక్చువల్గా మ్యాప్స్ ఇక్కడ రైట్ తిరగమంటుంది, కానీ నాకు టైం ఉంది, టైం పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. వ్లాగ్కి కంటెంట్ కావాలి కాబట్టి నేను స్ట్రైట్ పోతా. అయితే మనం గో కార్టింగ్కి వెళ్దాం ఫస్ట్. సో ఇప్పటికైతే మనం గో కార్టింగ్ లొకేషన్కి వెళ్ళిపోదాము. లొకేషన్కి వెళ్ళాక అక్కడ ఒకవేళ నా హెల్మెటే యూజ్ చేసుకొని రేస్ చేయగలిగితే ఒక ల్యాప్ టైమ్స్ అది చూపెడతా. బేసిక్గా అంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను గో కార్టింగ్కి వెళ్తున్నా, కానీ రేసింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఉంది. టు బీ ఆనెస్ట్, అంతా కూడా గేమ్స్ నుంచి వచ్చింది. బట్ కాన్సెప్ట్ అంతే. జస్ట్ అక్కడ రియల్ లైఫ్లో కార్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో దాని ప్రకారం మనం దానికి అడ్జస్ట్ అవుతూ ల్యాప్ టైమ్స్ తీసుకోవాలి. సో చూద్దాం, అక్కడికి వెళ్ళాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తా. సో ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి మన లొకేషన్ అనమాట. గో కార్టింగ్కి లెఫ్ట్ వెళ్ళాలి. అవుట్ సైడ్ ఫుడ్ అది అలౌ చేయరంట. సో మనకి దగ్గరికి వెళ్ళి చూద్దాం. బైక్ అయితే అక్కడ పార్క్ చేసా. సో మనకి ఇక్కడ అడల్ట్కి అయితే 5 laps 400, 10 laps 650. ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది 10:30 AM నుంచి 2 AM వరకు. ట్విన్ కార్ట్ వచ్చేసి 450. సో ఇది చూద్దాం లోపలికి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మాట్లాడా. సో మన పర్సనల్ హెల్మెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే నేను నా గోప్రో పెట్టుకొని బాగా తొక్కపోయినా ల్యాప్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వచ్చిన వెంటనే విల్ గో అండ్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ అండ్ కమ్ అవుట్. దట్స్ ఇట్. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చొని బోర్ కొట్టే బదులు ఆలోచించింది ఏంటంటే, అలా కొంచెంసేపు చెరువు వే వెళ్ళొద్దామని బైక్ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ లొకేషన్ అయితే హైలైట్ ఉంది అబ్బా. ఐ లైక్ ద గో కార్టింగ్ వైబ్. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో నేను ఒకసారి ఇక్కడికి మా అన్నతోనైతే వచ్చా. ఈ టెంపుల్ అప్పుడు వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయా. సో ఇప్పుడు ఓపెన్ ఉంటే ఒకసారి టెంపుల్లోకి కూడా వెళ్ళొస్తా. చిలుకూరు ఇక్కడ నుంచి 12 kilometers. నైస్. సో ఇక్కడైతే చెరువు స్టార్టింగ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే నాకు తెలిసి మనం డబ్బులు అయితే కట్టాలి. సో తర్వాత వెళ్దాం. అంతా బాగుంటే ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి వచ్చేస్తా. వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని పీస్ఫుల్గా కొంచెంసేపు టెంపుల్లో అయితే కూర్చుంటా. ఇక్కడ పార్కింగ్ బాగానే ఉంది. పైకి ఎక్కించి కొంచెంసేపు పీస్ఫుల్గా దేవుడి దగ్గర కూర్చుంటే. ఇదేంటిది, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము. టెంపుల్ లోపలైతే వ్లాగ్ చేయడం కుదరదు. సో నేను టెంపుల్లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ బయటకు వస్తా. ఓకే, అప్పటి వరకు స్టే ట్యూన్డ్. సో టెంపుల్లో అయితే పీస్ఫుల్గా ఒక 10-20 minutes కూర్చున్నా. మనం మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే దగ్గరికి వచ్చేసి ఉంటారు. సో మళ్ళీ మనం మన గో కార్టింగ్ లొకేషన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో రిసార్ట్ ఉంది. ఓ, ద గోల్కొండ స్పా అండ్ రిసార్ట్. నైస్. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే
ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్స్ వింటర్ టైంలోనే గట్రా చాలా హాయిగా పీస్ఫుల్గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేనట్టుంది. సో వన్స్ వాళ్ళు వచ్చాక మనం ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించవచ్చు. దా సో ఇప్పుడైతే మనం 10 laps తీసుకున్నాం. మన కార్ట్ అయితే రెడీ ఉంది. సో ఇది వచ్చేసి మన కార్ట్, మంచి వేడి వేడి సీటు. ఐ హోప్ ఐమ్ రికార్డింగ్ వెల్. ఓకే, కార్ట్ అయితే సెట్ అయింది. కొంచెం రైట్గా ఉన్నట్టుంది. చలో ల్యాబ్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. వాడు వినయ్, వాడు రాకేష్. స్టీరింగ్ లుక్స్ ఫైన్. ఓకే, సో ఇది వచ్చేసి సైలెన్సర్. దీన్ని ముట్టుకుంటే చేయి కాలుద్ది. ఇది ఫ్యూల్ ట్యాంక్. ఇంకా ఇంజిన్ స్టార్ట్, వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ ల్యాబ్ స్టార్ట్ చేసేసాం. వచ్చి ఇంజన్ ఆగిపోయింది. సో ఇంజన్ అయితే కొంచెం ఓకే, ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి వీటికి స్లాక్ తక్కువ ఉంది. రాకేష్ గారి ఇంజన్ ఆగింది. సో ఫస్ట్ ల్యాప్ అయితే ఫెయిల్ అయింది. సెకండ్ ల్యాప్ నుంచి చూసుకుందాం. హార్డ్ బ్రేక్ ఇన్, పుల్ 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 పుల్. ఇక్కడి నుంచి ఒకటే స్పీడ్లో కొట్టవచ్చు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ల్యాప్ 2 అయితే డన్. హార్డ్ బ్రేక్ ఇన్ రైట్. ట్రాక్ అయితే అర్థమయ్యాక ఇంకా మనం తగ్గేదే లేదు. హెల్మెట్ అయితే ఫుల్ క్లోజ్ చేసేసా. మళ్ళీ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది కార్ నుంచి. ఎక్కడైతే రైట్. ఈ కార్నర్ అయితే ఏపెక్స్ ఫిట్ చేసి ఫుల్ అవుట్ సైడ్ వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇన్ని తీసుకొని బ్రేక్ ఫుల్ ఇన్. ఇక్కడి నుంచి ఫుల్ ఎగ్జిట్ అయితే బయట తీసుకోవాలి. ఓకే, నేను కార్ రేసింగ్లో ఆడే టెక్నిక్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి. సో ఇక్కడి నుంచి ఇది ఇన్. మంచిగా పవర్ ఇస్తూ. ఓకే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రేసర్. అండ్ యువర్ ఇన్. మా రాకేష్ గడ్ అయితే మళ్ళీ తగలేడు. లెట్స్ గివ్ హిమ్ హిజ్ రూమ్. వీడు ఎన్ని నుంచి కట్ చేద్దామంటే మా వాడు గ్యాప్ అయితే ఇవ్వలేదు. గ్యాప్ తీసుకొని వెళ్ళిపోతా. బయట తీసుకోవాలి. బ్రో ఇలా నేను ఎన్నిసార్లు ల్యాప్ చేశా. Okay, I feel like I will take a longer.
ఈ కార్స్ అయితే మంచి స్పీడ్ వెళ్తున్నాయి. ఐ లైక్ దెమ్. Whoa! We have a slow rider. In and out. Wider exit. भाई फोर्जा से ज़्यादा तो ये रेस है, मज़ा आ रहा है. ब्रेक हार्ड इन, फर्स्ट शिकेन, అవుట్, ఏపెక్స్ హిట్ చేస్తూ ఎగ్జిట్ వైడ్గా తీసుకోవాలి. మా వాడిని ఇక్కడ ఈజీగా బీట్ చేస్తూ స్ట్రాంగర్ ఇన్. ఓకే, దే హ్యావ్ అ టెండెన్సీ టు డ్రిఫ్ట్. కొంచెం డ్రిఫ్ట్ అయితే అవుతాయి. సో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పటికైతే నా రేస్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు ఇంకా రౌండ్. అదే రాకేష్ వెళ్తున్నాడు. సో ఇదైతే బాగా అనిపించింది. నైస్ అండ్ కూల్. ఓకే, ఐ థింక్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ గో ఇన్ 3, 2, 1. మంచి రేస్ అవుతుంది. Much faster than me on the inside. I'll take the inside. Easy racing, boys. And that's a lap. Drifted slightly. I lost time on him. He drifted. ఫోర్జా ఒకటేనా?
లేదు తర్వాత ఇంకోటి ఉంది అన్న ఇప్పుడు పర్లేదురా చెప్పురా. ఫోర్జా మోటార్ స్పోర్ట్ ఆడి వినయ్ నన్ను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బీట్ చేస్తాను అన్నాడు. సో ఇది రికార్డెడ్ యూట్యూబ్లోకి వెళ్తుంది. సో దాని ప్రకారం ఆడియన్సే చెప్తారు నెక్స్ట్ టైం వాడు నన్ను బీట్ చేశాడో లేదా. ఈ రేస్లో అయితే నేను నన్ను 3 సార్లు దాటా, 2 సార్లు దాటా. తప్పుగా మాట్లాడు. మా రాకేష్ని అయితే ఇగ్నోర్ చేశాం మేము. అదే అతను ఒక సీనియర్ సిటిజన్ లో తొక్కారు. మళ్ళీ చెప్పు సీనియర్ సిటిజన్ లో తొక్కారు అంతే. సో ఇలాగైతే ఇవాళ హ్యాపీగా ఫన్ చేసాము. సో ఇలాంటి వ్లాగులు చూస్తూ ఉండాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఈ ప్లేస్లోనే ఇక్కడైతే ఆర్చరీ, ఇదేంటిది ఆల్ టెరెన్ వెహికల్స్ అవన్నీ ఏవో ఉన్నాయి. అవి అయితే మాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలీదు. ఫస్ట్ అయితే మంచి కూల్ డ్రింక్ అయితే కావాలని ఉంది. సో ఫస్ట్ ఆ కూల్ డ్రింక్ కోసం అయితే వెతుకుతున్నాం. మంచి వేడి కార్ల సీటు కూడా వేడెక్కింది చూసా, తొక్కగా సీటు కాదు కానీ వీపు దగ్గర సైలెన్సర్ ఉంటుంది, భలే వేడెక్కింది అది. ఇంకో 2 సార్లు వెళ్తే కాలిపోద్ది అనుకున్నాను. పెయింట్ బాల్ ఎంత అయినా ఇవాళ బడ్జెట్ క్లోజ్ భయ్యా. అరే అవునరా, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు జేబులోంచి అన్ని తీసేసి పక్కన పెట్టి, అంటే నేను నాది పర్లే ప్యాంట్ టైట్ కాబట్టి ఇట్ వాజ్ ఓకే. కానీ అదే ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. సో ఇప్పుడైతే మనం పీస్ఫుల్గా గో కార్టింగ్ అయితే ఫినిష్ చేసాము. ఇక్కడి నుంచి ఏదైనా ఒక మంచి లంచ్ ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఫుడ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ నా వీడియో ఎడిట్ చేసుకోవాలి. వీడియో ఎడిట్ చేసుకొని తర్వాత అందరికీ పోస్ట్ చేసేయడమే పని. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాం. గో కార్టింగ్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంది. ఎంజాయ్ అయితే బాగా చేసాము, నో రిగ్రెట్స్. డబ్బులు అయితే వర్త్ అనిపించింది. ఇక్కడ నుంచి ఇదైతే మన ఇంటికి వెళ్ళే రూట్ అయితే వచ్చేస్తుంది. మా వాళ్ళు వెనకాల వస్తున్నారో లేదా. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి అదే ఫుడ్ ప్లేస్కి వెళ్ళిపోతాం, తర్వాత మళ్ళీ మనం చేసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. సో ఇప్పుడు మీరు వ్లాగ్లో చూసినట్టయితే ఫుడ్ తిన్న తర్వాత అయితే నాకు మంచి నిద్ర వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను మర్చిపోయాడు అవుట్రో తీయాలి, వీడియో తీయని చెప్పి. సో డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసి ఇగో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎడిటింగ్ అయిపోయాక నేను మళ్ళీ పడుకుని పోయా కొంచెంసేపు. సో ఇప్పుడు లేచాక గుర్తొచ్చింది అవుట్రో కూడా తీయాలి అని చెప్పి. సో ఇప్పుడు అవుట్రో చేసేసి అది వీడియోలో యాడ్ చేసేసి ఇంకా మీకు అప్లోడ్ చేసేయడమే. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నొక్కండి. నేను ఎప్పుడు చెప్పినట్టే స్టే హ్యాపీ, కీప్ రైడింగ్, స్టే సేఫ్.